ఇప్పటి వరకు మనం మనుషుల అందాల పోటీలు చూసుంటాం. ఇంకొంచెం ముందుకు వెళితే జంతువుల అందాల పోటీలు చూసుంటాం. కానీ వినూత్నంగా కాలిఫోర్నియాలో గత 50 ఏళ్లుగా వరల్డ్ అగ్లియెస్ట్ డాగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా జరిగిన ఆ పోటీల్లో అందవిహీనంగా ఉన్న 8 ఏళ్ల శునకం విజేతగా నిలిచి యజమానికి కాసుల పంట పండించింది. ఇక్కడ జులుపాల జుత్తుతో కనిపిస్తున్న శునకం వరల్డ్ అగ్లియెస్ట్ డాగ్ పోటీలో విజేతగా నిలిచింది. ఈ పోటీలు కాలిఫోర్నియాలోని పెటలుమాలో జరిగాయి. విజేతగా నిలిచిన పికినీస్ అనే శునకం లాస్ ఏంజల్స్ లో జన్మించినట్లు యజమానురాలు తెలిపారు. ఇటీవలే లాస్ ఏంజల్స్ నుంచి ఒరెగాన్కు తెచ్చినట్లు ఆమె చెప్పారు. నాలుక వేలాడుతూ విపరీతంగా పెరిగిన జుత్తుతో వికృతంగా ఉన్న ఆ గ్రామసింహం ప్రపంచ స్థాయి పోటీలో విజేతగా నిలిచి యజమానికి $5,000 బహుమతి సంపాదించి పెట్టింది. గతంలో జరిగిన పోటీలో పికినీస్ 3 సార్లు రెండో స్థానంలో నిలిచిందని, ఈసారి విజేతగా నిలవడం ఆనందంగా ఉందని వరల్డ్ అగ్లియెస్ట్ డాగ్ యజమానురాలు తెలిపారు. రోగం కారణంగానే తన పెంపుడు కుక్క నాలుక బయటకు వేలాడుతూ అందవిహీనంగా కనిపిస్తుందని దాని యజమానురాలు తెలిపారు. ఆ సమస్య మినహాయించి తన శునకానికి ఇంకా వేరే సమస్యలేవీ కూడా లేవని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ఆమె చెప్పారు. దాదాపు 50 ఏళ్ల నుంచి లాస్ ఏంజల్స్ లో వరల్డ్ అగ్లియెస్ట్ డాగ్ పోటీలు జరుపుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.